హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రెగ్నెన్సీ టైంలో సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మన పెద్దవాళ్ళు కానీ లైక్ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఏమంటుంటారు, మీకు ఈ సిమ్టమ్ ఉంది, లైక్ మీకు వామిటింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు అబ్బాయి పుడతాడా లేదా అమ్మాయి పుడుతుందా అని, వామిటింగ్స్ లేకపోతే ఇది అనేసి అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే పాతకాలంలో వాళ్ళు చూసిన దాన్ని బట్టి కానీ చాలామంది దాంట్లో చూసిన సిమ్టమ్స్ని బేస్ చేసుకొని చెప్తూ ఉంటారు అనుకుంటా. సో అలాంటి సిమ్టమ్స్ అన్ని బేస్ చేసుకొని అది రియలా? కాదా? అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో నాకున్న సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు. అంటే లైక్ నీకు వామిటింగ్స్ అవుతున్నాయి, కంటిన్యూ‌గా వామిటింగ్స్ అవుతున్నాయి కాబట్టి నీకు అబ్బాయి అట్లా కొన్ని సింప్టమ్స్ చెప్తూ ఉంటారు గదా! సో అవన్నీ రియలా? ఫేకా? అనేది మనమైతే నాకు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయినవి మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఆహ్, కొన్ని సింప్టమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ మంత్ నుంచి థర్డ్ మంత్‌లో కంటిన్యూ‌గా కొంతమందికి వామిటింగ్స్ అవ్వడము, కొంతమందికి అసలు వామిటింగ్సే అవ్వవు. సో అలాంటి సింప్టమ్స్‌లో నాకొక సింప్టము వామిటింగ్స్ అనమాట. సో వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి కంటిన్యూ‌గా, నాకు ఫిఫ్త్ మంత్ వరకు వామిటింగ్స్ అయితే అయ్యాయి. సో వామిటింగ్స్‌ని బేస్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళందరైతే ఓకే, నీకు కంటిన్యూ‌గా వామిటింగ్స్ అవుతున్నాయి గదా! సో మాకు గూడా ప్రీవియస్‌గా ఇట్లా అయ్యాయి. మాకు 9 మంత్స్ అయ్యాయి కంటిన్యూ‌గా వామిటింగ్స్. నాకు 9 మంత్స్ కంటిన్యూ‌గా వామిటింగ్స్ అయ్యాయి గాబట్టి అబ్బాయి పుట్టాడు. సో నీకు 5 మంత్సే అవుతున్నాయి గాబట్టి అంటే నేను టాబ్లెట్స్ అయితే యూజ్ చేశాను వామిటింగ్స్ అవ్వకుండా. సో వామిటింగ్స్ అయ్యాయి గాబట్టి నీకు అబ్బాయి పుడతారని చెప్పారు. ఫస్ట్ సింప్టమ్ అయితే ఇది. వామిటింగ్స్ అవుతున్నాయి గాబట్టి అబ్బాయి అని చెప్పారు నాకు. అండ్ సెకండ్ సింప్టమ్ వచ్చేసి ఇట్స్ ఇట్స్ నాట్ ఏ సింప్టమ్ అనమాట. ఇది సింప్టమ్ అయితే కాదు. వాళ్ళు బేస్ చేసుకొని చెప్తారు. మన బాడీ తీరుని బట్టి గాని, లేకపోతే మనకి స్టమక్ తీరుని బట్టి గాని చెప్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టమక్ అనమాట. స్టమక్ మన పొట్ట అనేది పైకి ఉంటేనేమో అమ్మాయి అనేసి, కిందికి డౌన్ ఉంటేనే అబ్బాయి అనేసి అంటారనమాట. అంటే అన్నారు. నాకంత క్లారిటీగా అయితే ఏం తెలీదు. సో నాకు చెప్పిందే మీకు చెప్తున్నాను. సో పైకి పొట్ట ఉంటే అమ్మాయి, కిందికి పొట్ట ఉంటే అబ్బాయి అని చెప్పారు. నాకైతే ఆల్‌వేస్ పొట్ట అయితే స్టార్టింగ్ నుంచి నాది కిందికే ఉంది. పైకైతే అస్సలు లేదు. సో కిందికి ఉంది కాబట్టి ఈ సింప్టమ్ బేస్ చేసుకొని నాకు అబ్బాయి. సో అండ్ నెక్స్ట్ సింప్టమ్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి గ్లోయింగ్. ఫేస్ గ్లోయింగ్ అనమాట. నార్మల్‌గా అంటారు, తల్లి గ్లో అవుతూ ఉంటే లోపల బేబీ అనేది బాయ్ ఉంటారు. అదే తల్లి గ్లో అవ్వకుండా ఉండి మొత్తం లైక్ ఫేస్ అంతా డల్ అయిపోయి, బ్లాక్ అయిపోయి, ఏ గ్లోనెస్ ఉండకుండా ఉంటే గర్ల్ అంటారు. ఎందుకంటే మనకున్న గ్లో అంతా లోపలున్న బేబీ తీసుకుంటుందంట. గర్ల్ అయితే గర్ల్ తీసుకుంటుందనేసి. సో దాన్ని బేస్ చేసుకొని ఫేస్ బాగా గ్లో అయితేనేమో అబ్బాయి, గ్లో అవ్వకపోతేనే అమ్మాయి అన్నారు. సో నాదైతే ఎంటైర్ 9 మంత్స్ గ్లో అవుతూనే ఉంది. నాదెక్కడ నాకు స్కిన్ గూడా అంత ర్యాషెస్ కూడా రాలేదు. స్మూత్‌నెస్ అయిపోయింది నా స్కిన్ అంతా. సో అండ్ హెయిర్ ఫాల్ గూడా అవ్వలేదు. అస్సలు కొంచెం గూడా హెయిర్ ఫాల్ అవ్వలేదు. సో దాన్ని బేస్ చేసుకొని ఫేస్ గ్లో అవుతుంది గాబట్టి నీకు అబ్బాయి అన్నారు. ఈ పాయింట్ తీసుకున్న నాకు అబ్బాయి. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలామంది నౌ-ఏ-డేస్ ఏం చేస్తున్నారంటే చైనీస్ క్యాలెండర్ చూస్తున్నారు. ఈ చైనీస్ క్యాలెండర్ గూడా ఏంటంటే చాలా మందికి అర్థం కాదు ఎలా చూడాలి ఏంటి అనేది. ఫస్ట్ మనకి పీరియడ్ మిస్ అయిన మంత్, అట్ ద సేమ్ టైమ్ ఆ మంత్‌లో మన ఏజ్ ఎంత ఉన్నదనేది క్యాలిక్యులేట్ చేసుకొని, సో దాన్ని బేస్ చేసుకొని క్యాలెండర్‌లో చూస్తే బాయా, గర్లా అని కనిపిస్తుందనమాట. బాయ్ అయితే బ్లూ కలర్, గర్ల్ అయితే పింక్ కలర్ అలా క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది చైనీస్ క్యాలెండర్‌లో. సో చైనీస్ క్యాలెండర్ ప్రకారం పీరియడ్ మిస్ అయిన మంత్, అట్ ద సేమ్ టైమ్ ఆ టైంకి నా ఏజ్ ఎంత ఉందని క్యాలిక్యులేషన్ చేసి చూసుకుంటే, ఆ టైంలో అక్కడ ఎగ్జాక్ట్‌గా బాయ్ అని ఉంది. సో ఈ ఫోర్త్ పాయింట్ చూసి కూడా నాకు బాయ్ అని ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక సింప్టమ్ ఏంటంటే స్వీట్స్. స్వీట్స్ ఎక్కువగా తింటే అమ్మాయి. అండ్ అలాగే మసాలా ఐటెమ్స్ కారంగా అలా ఏదన్నా స్పైసీగా తినాలనిపిస్తే అబ్బాయి అంటారు. సో నేను ఆల్వేస్ అంటే స్పైసెస్ తిన్నాను. అట్ ద సేమ్ టైమ్ స్వీట్స్ కూడా తిన్నాను. బట్ స్పైసెస్ అనేది చాలా ఎక్కువగా తిన్నాననమాట కంపేర్ టు స్వీట్స్. అండ్ స్పైసెస్ తింటే అబ్బాయి, స్వీట్స్ తింటే అమ్మాయి అని చెప్పాను కదా! నేను ఆల్వేస్ స్పైసెసే తిన్నాను. బాగా నాకు టూ మచ్ స్పైసీగా తినాలనిపిచ్చేది. సో నేనైతే స్పైసెస్ ఎక్కువ తిన్నాననమాట. సో దాన్ని బేస్ చేసుకొని కూడా నాకు అబ్బాయి. ఇక్కడ మనం చూసుకుంటే సింప్టమ్స్‌లో ఒక వామిటింగ్స్, అట్ ద సేమ్ టైమ్ చైనీస్ క్యాలెండర్ అండ్ అంటే స్టమక్ పొజిషన్, అట్ ద సేమ్ టైమ్ స్పైసెస్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే నాకున్న కంపారిజన్స్ మొత్తం అబ్బాయే వచ్చిందనమాట.
అండ్ ఇంకొకటి నార్మల్‌గా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు వాళ్ళ ఉత్సాహం వాళ్ళకుంటుంది గదా! లైక్ ప్రెగ్నెంట్ అయ్యామంటే చాలు ప్రతీదీ గూగుల్ చేస్తూ ఉంటాము. గూగుల్‌లో నేను కూడా అలాంటి బాపతే అనమాట. ఏది తినాలన్నా, ఏది చేయాలన్నా నాకేదైనా సింప్టమ్ అనిపించినా ఫస్ట్ గూగుల్ చేస్తాను. గూగుల్‌నయితే బాగా నమ్మేదాన్ని. ఈ విషయం మా అక్క చెప్తా అంటుంది. "గూగుల్ నీకు తుమ్మితే క్యాన్సర్ ఉంది, దగ్గితే క్యాన్సర్ ఉందని చెప్తది. అన్నీ నమ్ముతావా? అవేం నమ్మకని" చెప్పేదనమాట. బట్ మనం ఆగం గదా! 9 మంత్స్ మనకదే పని. గూగుల్‌నయితే బాగా నమ్ముకుంటాము. అండ్ గూగుల్‌లో అయితే నేను మనకి ప్లేసెంటా పొజిషన్ ఉంటది గదా! ప్లేసెంటా పొజిషన్. ఆ ప్లేసెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ ఉంటే అమ్మాయి. అమ్మాయి 100%లో 70% అమ్మాయి అని ఉంది యాంటీరియర్‌గా ఉంటే. అండ్ పోస్టీరియర్ ఉంటేనేమో 80% అబ్బాయి, 20% అమ్మాయి ఛాన్సెస్ అని ఉంది. సో, ఇట్లా కాలిక్యులేట్ చేసుకున్న నాకు ప్లేసెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్ ఉంది. అంటే 80% అబ్బాయి పుట్టే ఛాన్సెస్, 20% అమ్మాయి పుట్టే ఛాన్సెస్ అని ఉంది దాంట్లో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మూవ్‌మెంట్స్. మూవ్‌మెంట్స్‌లో మనకి బేబీ గర్ల్ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. బాయ్ అయితేనేమో రైట్ సైడ్ మూవ్‌మెంట్స్ ఎక్కువుంటాయన్నారు. నాకైతే ఆల్‌వేస్ ఎప్పుడు రైట్ సైడే నాకు మూవ్‌మెంట్స్ తెలుస్తుండేది. లెఫ్ట్ సైడ్ కొంచెం కూడా మూవ్‌మెంట్స్ తెలియకపోతుండే. సో, దాన్ని బేస్ చేసుకొని కూడా అందరూ అడిగేవాళ్ళన్నమాట. "నీకు మూవ్‌మెంట్స్ ఎక్కడున్నాయి? బేబీ ఎటు సైడ్ కదులుతుందని" ఊరికే అడుగుతుండే. నాకు అర్థం కాకపోతుండే. ఎందుకు బేబీ మూవ్‌మెంట్స్ ఎందుకు అడుగుతున్నారు అని అంటుంటే పెద్దవాళ్ళు చెప్తుండే అన్నమాట. సో, నీకు లెఫ్ట్ సైడ్ మూవ్‌మెంట్స్ ఉంటే అమ్మాయి కన్ఫర్మ్‌గా, రైట్ సైడ్ కాబట్టి మీకు కన్ఫర్మ్‌గా అబ్బాయి అని చెప్పేవాళ్ళు. నాకైతే రైట్ సైడే మూవ్‌మెంట్స్ ఉన్నాయి ఆల్‌వేస్. అండ్ ఇంకా వచ్చేసి 9 కంప్లీట్‌గా ఉన్నావంటే నీకు అబ్బాయి పుడతాడు. నైన్త్‌లోనే డెలివరీ అయ్యావంటే అమ్మాయి పుడుతుంది. అట్లా కొంతమంది అంటుంటారు. అంటే ఎట్లా అంటే లైక్ ఓల్డ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు గదా! వాళ్ళు 9 మంత్స్‌లోనే అయితేనేమో అమ్మాయి పుట్టింది. 10థ్ వరకు ఉంటేనేమో అబ్బాయి పుడతాడని. బట్ నేనైతే ఇది నమ్మను. ఎందుకంటే ఎవరి బాడీ తీరు వాళ్ళది. ఎవరికి ఎర్లీగా పెయిన్స్ వస్తే వాళ్ళు డెలివరీ అవుతారు గదా! పెయిన్స్ రాకుండా ఉంటే వాళ్ళేంటంటే ఆపరేషన్ కోసం వెయిట్ చేయడం వల్ల సో, ఆ మంత్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది గానీ, సో, దీన్ని బేస్ చేసుకొనైతే అబ్బాయి, అమ్మాయి అయితే చెప్పలేము. అట్లా కంపేర్ చేస్తే నాకు మొత్తం డ్యూ డేట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 డేస్, 15 డేస్ అయిన తర్వాత కూడా నాకైతే పెయిన్స్ అయితే రాలేదు. తర్వాత 10, 15 డేస్ తర్వాత లైట్‌గా పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దీన్ని కంపేర్ చేసి చూసుకుంటే కూడా నాకు అబ్బాయి అనే ఉందన్నమాట. సో, ఇన్ని కంపారిజన్స్ చేసి చూసుకున్న తర్వాత మెయిన్ థింగ్ ఫస్ట్ పాయింట్ వామిటింగ్స్. అందులో అబ్బాయి అనే చెప్పారు. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్టమక్ పొజిషన్. హై ఉంటే అమ్మాయి, లో ఉంటే అబ్బాయి. నాకైతే లో ఉంది. లో మీన్స్ స్టమక్ గూడా ఎక్కువ కనిపించదు. చిన్నగా ఉంటుంది. సో, చిన్నగా ఉంది గాబట్టి కిందికుంది గాబట్టి నీకు అబ్బాయి అన్నారు. సో, ఆ పాయింట్‌లో అబ్బాయే. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తే అండ్ స్పైసెస్‌కి ఇట్లా రిలేటెడ్‌గా బేస్ చేసుకొని చెప్పారు గదా! దీంట్లో స్పైసెస్ ఎక్కువ తిన్నా గాబట్టి నాకు అబ్బాయి అని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ మూవ్‌మెంట్స్ రైట్ సైడ్ తిరుగుతున్నాయి కాబట్టి అబ్బాయే అని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ ప్లాసెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్ ఉంది కాబట్టి అది గూగుల్ చేయడం వల్ల తెలిసింది నాకు కూడా. నార్మల్‌గా అయితే తెలియదు. అండ్ ఇది కూడా బాయ్ అనే ఉంది. నాకు ఇన్ని పాయింట్స్ అనేవి బాయే ఉన్న తర్వాత మనం బేసిక్‌గా ఏమనుకుంటాం ఇంతమంది చెప్తున్నారు గదా! అండ్ అట్ ద సేమ్ టైమ్ చైనీస్ క్యాలెండర్ గూడా నాకు బాయ్ అనే ఉంది. సో, ఇన్ని పాయింట్స్ తర్వాత మనకి బాయ్ అనే ఉన్న తర్వాత మనకి కొంచెం ఓకే. ఎవరో లోపల బాయే ఉన్నారు, గర్ల్ ఉన్నారు తర్వాత సంగతి. బట్ ఇన్ని పాయింట్స్ మ్యాచ్ చేసుకున్నాక ఇక నేను గూడా అనుకున్నాననమాట. ఓకే. గర్లా? బాయా? మనకెందుకు అనుకుంటూ ఉండేదాన్ని. బట్ ఇన్ని ఒకటేసారి ఓకే అయిన తర్వాత ఉండొచ్చేమో బాయే ఉండొచ్చేమో నేను గూడా మంత్స్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఇంటరాక్షన్ అనేది లోపల ఉన్న బేబీతో ఇంటరాక్షన్ అనేది ఒక బాయ్ ఉన్నాడన్న ఇదిలోనే నేను ఇంటరాక్షన్ అయితే అయ్యాను బాగా. ఇన్ని కాలిక్యులేషన్స్ అన్నీ పాత వాళ్ళవన్నీ మిస్టేక్ అని నాకర్థమైపోయింది. అంటే వాళ్ళు చెప్పినవన్నీ ఓకే. ఇంతకుముందు అయ్యుండొచ్చు. బట్ ఎవరిది వాళ్ళది సెపరేట్ అని నాకర్థమయింది. సో, ఇన్ని నాకు ఓకే అయిన తర్వాత గూడా నాకు బేబీ గర్ల్ అయితే వచ్చిందనమాట. సో, ఐయామ్ సో హ్యాపీ. ఎందుకంటే నేననుకున్నాను ఒకటే అనుకున్నాను. బాయ్ ఆర్ గర్ల్ ఏ కాంప్లికేషన్స్ లేకుండా నేను బేబీ బయటికి సేఫ్‌గా వస్తే చాలు. ఏ కాంప్లికేషన్స్ ఉండొద్దు. ఏ ఎమర్జెన్సీ ఉండొద్దు. సో, అలా వచ్చేస్తే చాలు అనుకున్నాను. సో, అదే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ రోజుల్లో అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటండి. ఎవరు పుట్టినా ఒక్కటే సేఫ్‌గా డెలివరీ అయ్యామా, సేఫ్‌గా ఇంటికొచ్చామా, ఏ ఎమర్జెన్సీ లేకుండా ఇంట్లో సేఫ్‌గా ఉన్నామా అనేదే నా పాయింట్. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఈ సింప్టమ్స్‌లో మీకేమన్నా కరెక్ట్‌గా వచ్చిందా లేదా గూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ బేస్ చేసుకొని కూడా చాలా ఊహాగానాలుంటాయి. లైక్ ఇది తింటే బేబీకి ఇదవుతుంది స్టమక్‌లో, అది తింటే అదవుతుంది. నువ్వు తినమాకు, నువ్వు తాగమాకు అని చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు పెద్దవాళ్ళు. ఈ టాపిక్ పైన గురించి కూడా నేను మాట్లాడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో, నేనెలా ఫాలో అయ్యాను, ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. అంతే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటో అక్కడక్కడ నత్తి పలుకుతున్నట్టుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.